నుంచి బర్రెలు వచ్చినాక ఏమేమి ప్రాబ్లం ఉంటుందని చెప్పినా కదా. మన పేజీని ఫాలో చేసుకొని వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఏంటంటే బర్రెలు ట్రాన్స్పోర్ట్లో రాగా దూడలు అయితే మొత్తం వీక్ అయ్యి లోడ్ల ట్రాన్స్పోర్ట్లోనే అనిపోతాయి, లేకపోతే వచ్చినాకనే అనిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మీకు మిల్క్ సేల్ ఉండదు. మిల్క్ సేల్ ఎట్లా అంటే మీరు డైరెక్ట్ బర్రెలను తీసుకొని వచ్చారంటే మీకు ఏం మిల్క్ సేల్ ఉండదు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఎన్ని బర్రెలు చేస్తారో అన్ని పాలని మీరు బయట తీసుకొని వచ్చి మీరు కస్టమర్లను పెంచుకోవాలి ఫస్ట్. లేకపోతే ఏమవుతుందంటే బర్రెల చీడున్నాక మీకు పూట ఇన్ని పాలు వస్తాయి, 30 లీటర్లు 40 లీటర్లు వస్తాయి. ఇవన్నీ మిగిలిపోతాయి. ఏమవుతుందంటే మనిషి మారితే కూడా బర్రెలు పాలు అయ్యాయి. ఫస్ట్ అక్కడ కొన్నప్పుడు ఒకరు విండుతారు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో ఒకరు విండుతారు, ఈడికి వచ్చినాక మనం విండుతాం. అవి పాలు తగ్గుతాయి, ఒక 4-5 డేస్ తర్వాత పెరుగుతాయి అనుకో. కానీ 4 డేస్ అయితే లాసే పాలు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ దానికి మస్తు డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ అక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టేదానా మనం పెట్టేదానా కొంచెం మెల్లమెల్లగా అలవాటు చేయాలి. చేస్తే ఫస్ట్ ఒక 2 డేస్ తినేవి, తర్వాత మెల్లమెల్లగా అవే తింటాయి. డౌట్స్ ఉంటే మన పేజ్ని ఫాలో చేసుకొని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.